9 న్యూస్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు. శ్రీకాకుళం జిల్లా ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంతబొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ అని మాజీ మంత్రి కెఎస్ జవహర్ అన్నారు. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నారు. హరేంద్ర ప్రసాద్. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి అంబటి. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుంది. వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్. పైడి భీమవరం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 ఇసుక లారీలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు. గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని సిపిఎం నాయకుడు డిమాండ్. కాకాని గోవర్ధన్ రెడ్డిపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ హయాంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూముల్లో ఎంత దోపిడీ చేశావో అందరికీ తెలుసని చెప్పారు. హైదరాబాద్లో నా కూతురికి విల్లా కొనిచ్చాను, ఇవన్నీ మాట్లాడావు. సరే, నా కర్మ. ఇప్పటికి నాకు ఆ సింగపూరు, మలేషియా, హాంకాంగ్లో 1000 కోట్లు ఏడున్నాయో చూపివు. ఇప్పుడు 2016లో చెప్పినావు. ఇంచుమించు 9 ఏళ్ళు అయిపోయింది. అది ఎక్కడుందో చూపివయ్యా అంటే చూపివు. ఇంకొక 400-500 కోట్లు చెప్పావు, అవి చూపించవు. నా అల్లుడికి నేను కొనిబడలే. 60 ఏళ్ల నుంచి వాళ్ళ తాత కాంట్రాక్టర్, శ్రీశైలం కాంట్రాక్టర్, షార్ కాంట్రాక్టర్, వాళ్ళ ఫాదర్ కాంట్రాక్టర్, ఇప్పుడు నా అల్లుడి కాంట్రాక్టర్. చాలా రాష్ట్రాల్లో వాళ్ళ కాంట్రాక్టర్స్. వాళ్ళు నన్ను ఆదుకుంటారు, నా కొడుకుని, నన్ను ఎలక్షన్లు, రాజకీయ ఖర్చులకి. వాళ్ళకి నేను విల్లా కొనిచ్చానంటావు. ఒక్క మాట నీ నోటి గుండా నిజం రాదు. నెల్లూరు ఆఫీస్ కొన్నానన్నావు, అది నాకు ఇప్పించేసి. మా వర్మ కొడుకు అక్కడ బెంగళూరులో బాడిగింట్లో ఉన్నాడు, రాజు, అది నేను కొనేసానంటావు. పచ్చబద్ద. నేను స్ట్రైట్గా నిన్ను ఒకటి అడుగుతుండా. మార్చి 16 ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. ఆ సంగతి 15 తెలుసు. మార్చి 15 రేపు ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ అనౌన్స్ చేస్తుంది. రేపటి నుంచి కోడ్ వస్తుంది. మార్చి 15 ఒక జీకేఎస్ కంపెనీ, నీ బినామీ కంపెనీ పేరుతో రామ్దాస్ కంట్రీలో 57 ఎకరాల చిల్లర, ఎకరా 1 కోటి చిల్లర, 1,20,00,000, 1.5 కోటి, లేఅవుట్లు వేస్తే 3 కోట్లు. అర్ధరాత్రి జీవో, అర్ధరాత్రి గవర్నమెంట్ నుంచి నీ అల్లుడి కోసం జీకేఎస్ కంపెనీకి జీవో, దానికి నీ అల్లుడికి సంబంధం లే. జీవో వచ్చిన తర్వాత మిడ్ నైట్ ఆయన సీఈఓ, నీ అల్లుడు సీఈఓ. ఆ తర్వాత అదే రోజు రాత్రి జడ్ఎంఐ వేసి నెల్లూరులో మీకు అది ప్రొసీడింగ్స్ ఇచ్చేయటం. ఎప్పుడు అంత మార్చి 15 అర్ధరాత్రి. దానికి ఏం మాట్లాడతావు నువ్వు? 15 లక్షల లెక్కన కొట్టేసావు. ఎంత వాల్యూ? నువ్వు ఎకరా 15 ఇద్దరు రైతులకు కలిపి సగం సగం చేసావు. దానికి ఏం మాట్లాడతావు? 2016లో 6 లక్షలకి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణం గొల్ల వీధిలో గాయత్రి ఇంటి ముందు ధర్నా చేస్తున్న సంతబొమ్మాలికి చెందిన ఓ కుటుంబం. ప్రాణాలైనా పోగొట్టుకుంటాం తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని నిరసన చేస్తున్నారు. మరి మా కౌలు న్యాయం చేయలేదు. అలాటోలే ఎత్తేసారు చేతులు. అన్ని దగ్గరికి వెళ్ళాము, ఎస్పీ కాడికి వెళ్ళాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అనకూడదు, మాకే మా డబ్బు తీసుకుని మాకు 10 డబ్బులు పోలీస్ స్టేషన్కి ఇస్తుంది. మరి మేము ఏటైపోవాలి? మీరు మోసం చేశారు. మీ మోసాలు ఇప్పటికీ తగ్గకపోతే మేము బాధపడు. మా లాంటి వాళ్ళు మోసం చేస్తారు. నా 2 పిల్లలు ఎక్కలాగులు, నా డబ్బు తిని నా ధనం తినుకొని ఇంట్లో చేస్తున్న వీడియోలు, ఇంట్లో సెల్లలు చేస్తున్న వీడియోలు ఎవరో తీసుకొని
బొమ్మలయ్యా మాది. ఏం ఎలా చేస్తున్నారు ఇక్కడ? అయ్యా మేము వీళ్ళకి డబ్బులు ఇచ్చి మా ఇల్లు వాకలు తొక్కి తొక్కి నడిచి ఆఖరికి డబ్బు తీసుకొని మాకు ఇప్పుడు ఎగ్గొట్టేసి పోలీస్ స్టేషన్ తిప్పుతాండ్రు, కోర్టులు తిప్పుతాండ్రు, కోర్టులు కేసు కట్టేసి ఆ లాయర్తో బెదిరిస్తాండ్రు. మాకు దిక్కు లేదు, దిగానం లేదు. మేము ఇక్కడే చస్తాము, ఇక్కడే చస్తాం మేము. మా పిల్లలతో ఇక్కడే మా సావు. ఎందుకు డబ్బులు ఇచ్చారు మీరు? ఎందుకు డబ్బులు అంటే డాక్టర్ కోర్సు చదువుకొని వాళ్ళ పిల్ల డాక్టర్ కోర్సు చదివితే అక్కడ తీసుకెళ్లారు మాకు. ఎక్కడికి? వైజాగ్. అక్కడ ఆ పిల్ల వయసుందా ఉన్నారు కోర్టు వేసుకొని. మా ఇద్దరు పిల్లలు జాబ్ చేస్తానని అక్కడ డబ్బులు తీసుకొని నేను గాజులు పోసలు అమ్ముతున్నాను. గాజు పోస అమ్ముకొని ముష్టడుకొని మా డబ్బు తీసుకున్నారు. ఇల్లు కార్లు మాది, ఇల్లు మాది, స్థలం మాది. ఇవన్నీ చెప్పేసి ఆఖరికి మేము డబ్బులు అడగడానికి కొత్త కుక్కలు కట్టేస్తాను. మాకు పరస పెంచడానికి మాకు కుక్కలు కనిపించేసి కుక్కలతో మాకు టార్చులు పెడతాను. నేను ఇప్పుడు లాయర్తో టార్చులు పెట్టేస్తాను. మాకు ఇక్కడే సాగు, మేము ఇక్కడే చచ్చిపోతాం, ఏదైనా ఇక్కడే చేసుకుంటాం. 60,000 ఏం చూసి ఇచ్చారు? 18 లక్షలు ఇచ్చారంటే చెప్పిందినమ్మా. నేను అడిగిన దానికి కేసు కట్టుకుందా పెట్టుకుని బెదిరిస్తాను. మాకు ఇప్పుడు బెదిరిస్తున్నారు. మీకేమీ బెదిరిస్తామమ్మా? మేము చచ్చిపోతాం. మీ పొద్దు ఇక్కడే చూడు చచ్చిపోయింది అవుతుంది అంటే మరి మా డబ్బులు ఇచ్చా మోపికలు లేదు. నా ఇంటికి వచ్చి లక్షల రూపాయలు వచ్చింది. ఇప్పుడు రమ్మను నా ఇంటికి, ఇప్పుడు రమ్మనండి. మీరు నా ఇంటి దగ్గరికి రమ్మనండి. దాని ఇంటి కాడికి రావడానికి మాకు భయం వేస్తుంది. కుక్కలు కలిపి తెలుసా? కాదు, మీరు ఎందుకు ఇచ్చారు డబ్బులు? అయ్యా మేము గాజు పూస అమ్ముకుంటాం. మా కాడ గాజు పూస కొనోలు, చైన్లు గీలు కొనోలు. ఫస్ట్ అన్నయ్య 1 లక్ష రూపాయలు ఇయ్యు, మా పాప చదువుకుంటున్నాం. అక్కడికి మేము నమ్మకపోతే నాకు తీసుకెళ్లారు పొందూరు తీసుకెళ్లి మారుతి కారు మేము తీసుకెళ్లి టాటా సుమారు ఇక్కడ ఈ కార్లలో ఉండే వీళ్ళవి. ఎప్పుడు ఈ గొడవలు అవుతాయి, కార్లలో ఎక్కడ ఉండడం లేదు. మరి ఎక్కడ పెడతారో తెలియదు. అక్కడ డాక్టర్ కోర్సు చదువుకొని దీని చిన్న విలువరాలు వచ్చింది. తెల్ల కోట్ వేసుకొని నేను ఇదే చదువుతాను, ఇదే నాకు డాక్టర్ కోర్సు, నేను ఇందులో ఉద్యోగం చేస్తానని బెంగళూరు వెళ్తామని మా ఆస్తులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అనుకొని మా కళ్ళ పెద్దగా ఇక్కడ అయ్యప్ప నగర్ కాలనీలో ఉంది. అలా జాగా పెద్ద అప్పిచ్చారు. మీరు అప్పిచ్చాము. ఆ డబ్బు అడిగితే మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉద్యోగాలు మా ఇద్దరు పిల్లలకి ఇప్పిస్తామన్నారు. నేరాలకు ఘోరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ అని మాజీ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. వంశీ చేయని అరాచకం కానీ, చేయని కబ్జా కానీ, చేయని నేరం కానీ ఏదీ లేదనేది ఆయన యొక్క హిస్టరీ చూస్తే తెలుస్తూ ఉన్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఒక నేరస్తుడు ఏ విధంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఉండాలో అదే విధమైనటువంటి బాడీ లాంగ్వేజ్ ఉన్నటువంటి వ్యక్తి వంశీ. ఎందుకంటే వంశీ ఒక సత్యవర్ధన్ ఇష్యూలనే కాదు, అనేకం తవ్వితే వంశీ మీద పాత్రలో పెట్టినటువంటి కేసులన్నీ బయటికి తీసుకొస్తే బోల్డ్ కేసులు వంశీ మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక నేరస్తుడు ఏదో ఒక చిన్న లూప్ అన్న లేదంటే చిన్న సాక్ష్యాన్ని వదిలి వెళ్తాడంటానికి ఈ సత్యవర్ధన్ కేసే ఉదాహరణ. సత్యవర్ధన్ అనే ఒక దళిత బిడ్డ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటే ఆ రోజు దాదాపుగా 80-100 మంది చేత దౌర్జన్యం చేసి ఏ విధంగా కార్లు పగలగొట్టి, కంప్యూటర్లు పగలగొట్టి విధ్వంసాన్ని సృష్టించి, అసలు విధ్వంసం సృష్టించాల్సినటువంటి అవసరం వంశీకి ఏముందని ఒకసారి ఆలోచన చేస్తే కేవలం తాడేపల్లి ప్యాలెస్లో తన బాస్ సైకోని ఏదైతే సంతృప్తిపరచడానికి మాత్రమే చేశాడు తప్ప వంశీ గన్నవరంలో తెలుగుదేశం కానీ, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ ఏ రోజు అన్యాయం చేయాలి. ఆయన ఎప్పుడు నిలబడ్డా కానీ ఆయన ముఖం చూసే ఓటేలే. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి మ్యాండేట్ని బేస్ చేసుకునే వంశీని గెలిపించారు తప్ప వంశీకి ఎక్కడా కూడా తెలుగుదేశం అన్యాయం చేయలేదనే విషయం వంశీకి కూడా తెలుసు. కానీ తెలిసిన తర్వాత ఎవరినో సంతృప్తిపరచడానికంటే ఆయన ఎవరిని సంతృప్తిపరచాలంటే సైకో నైజం ఉన్నటువంటి వ్యక్తులు, సైకో పిల్ల నైజం ఉన్నటువంటి పిల్ల సైజు ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది మనం గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడిని మనం చక్కగా వివరణ చేస్తే ఇదే అర్థమవుతా ఉంది. కేవలం అతనికి ఎటువంటి అన్యాయం చేయనటువంటి తల్లి లాంటి తెలుగుదేశం మీద ఆయన దాడి చేసి ఆ దాడిలో కేసులు పెట్టిన తర్వాత తప్పించుకోవడానికి అక్కడ కంప్యూటర్ ఆపరేటర్గా ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేందర్ ప్రసాద్ తెలిపారు. 10 మంది నామినేషన్ వేయగా ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా మార్చి 3న కౌంటింగ్ ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి నెల 2025
మనము ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ రోజు నుంచే నామినేషన్ స్వీకరణ ప్రారంభమైంది. 10వ తారీఖు దాకా జరిగిన నామినేషన్ ప్రక్రియల్లో మనకు 20 నామినేషన్స్ వచ్చినాయి. 10 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్స్ రావడం జరిగింది. ఈ నామినేషన్ స్క్రూటినీ అనేది 11వ తారీఖు ఫిబ్రవరి నెల చేపట్టడం జరిగింది. ఈ స్క్రూటినీ ప్రాసెస్లో 4 నామినేషన్స్ రిజెక్ట్ చేయడం జరిగింది, 16 నామినేషన్స్ అక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో బరిలో ఉన్న 10 మంది నామినేషన్స్ కూడా అక్సెప్ట్ చేయడం జరిగింది. విత్డ్రాయల్ ప్రక్రియ అనేది ఈరోజు కంప్లీట్ అయింది. ఈరోజు 3 గంటల దాకా వాళ్ళకు అభ్యర్థులందరికీ కూడా విత్డ్రాయల్కి సమయం ఉండగా ఎవరు కూడా విత్డ్రాయల్ చేయలేకపోవడం వల్ల బరిలో ఇప్పుడు 10 మంది క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ఈ 10 మంది క్యాండిడేట్స్ కూడా రానున్న ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్షన్ డేట్ అనేది 27 ఫిబ్రవరి 2025, 27 ఫిబ్రవరి 2025 పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా ఈ ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఎలక్షన్లో టీచర్స్ అందరూ కూడా ఓటర్స్గా నమోదు కాబడి ఉన్నారు. మొత్తం సంఖ్య చూస్తే ఎలక్టర్స్ ఒక సంఖ్య చూస్తే మేల్ ఎలక్టర్స్ తీసుకుంటే 13,580 మంది 13,508 ఎలక్టర్స్ అదే. ఫీమేల్ ఎలక్టర్స్ వచ్చేటప్పటికి మహిళలు వచ్చేటప్పటికి 8,985 8,985 ఎలక్టర్స్ అదే. మొత్తం మీద 22,493 22,493 ఎలక్టర్స్ అర్హత కలిగి ఉన్నారు ఓటు వేయడానికి. సో వీళ్ళందరూ కూడా 27వ తారీఖు ఫిబ్రవరి నెల మార్నింగ్ 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా మనము నోటిఫై చేసిన పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళ యొక్క ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో మన నియోజకవర్గం ప్రస్తుతం ఉన్న 6 జిల్లాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. ముందు ఉన్న ఉమ్మడి 3 జిల్లాలు 2022లో 6 జిల్లాలుగా విడగొట్టడం జరిగింది. సో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ 6 జిల్లాల్లో ఉన్న 123 పోలింగ్ కేంద్రాల్లో వాళ్ళు ఒక ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ వారు ఆమోదించడం జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అంటే డ్రింకింగ్ వాటర్, ర్యాంప్, ఎలక్ట్రిసిటీ, టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ షేడ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా మనకు ఏదైనా మొబిలిటీకి హెల్ప్ చేయాలంటే కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కార్యక్రమానికి సంబంధించిన జిల్లా స్థాయి బందోబస్తు ప్లాన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. కావాల్సిన సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా పోలీస్ శాఖ వారు ఒక సహకారంతో మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోలింగ్ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ ఓటర్ని వాళ్ళు ఎవరు ఫియర్ కానీ ఇంటిమిడేషన్ కానీ చేయకుండా ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో అన్ని జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నారు. సో పోలింగ్ పర్సనల్స్ కావాల్సిన సిబ్బంది మన దగ్గర ఉన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా 1+3 ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, 3 పోలింగ్ ఆఫీసర్ మనము. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ అపాయింట్మెంట్ కోరగా ఆయన మమ్మల్ని రమ్మని చెప్పి కలవకుండా అవమానపరిచారని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. వంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ జరిగిన పరిణామాలను మీడియాకు వివరించారు. ఆఫీస్ మీద దాడి జరిగిందని ఏదైతే 2022లో కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సత్యవర్ధన్ అనే వ్యక్తి మొన్న హఠాత్తుగా కోర్టు వారి దగ్గరికి వెళ్ళి పబ్లిక్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన ప్రాసిక్యూషన్ చెప్పేదంతా అబద్ధమని, తానిచ్చిన కంప్లైంట్ అది కంప్లైంట్ రూపంలో ఇవ్వలేదని, కేవలం ఏదో సాక్షి సంతకం పెట్టమంటే నేను వెళ్ళాని, వెళితే వారేదో రాసుకుని సంతకం పెట్టారనే విషయాన్ని గౌరవ న్యాయస్థానం ముందు చెప్పారు. ఇక్కడ బయట చెప్పింది కాదు. చెప్పిన తర్వాత ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ ఆశ్చర్యపోయింది. అరే, మనం చేసినటువంటి తప్పు తెలుసుకున్నారు, మనం దొంగ కేసు పెట్టించామనే విషయం తెలుసుకున్నారు,
ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ఎస్సీ కులానికి చెందటం వలన పైన రాసుకున్నారు, సంతకం పెడితే నన్ను కులం పేరు కూడా తిట్టారని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కూడా పెట్టి బెయిల్ రాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వాళ్ళు చేశారు అనేది తెలుసుకుని ఆశ్చర్యపోయి ఇదంతా ఫాల్స్ కేసు అని ప్రపంచానికి తెలిసింది. దానిలో తెలుగుదేశం వారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కుట్ర చేసి ఈ సత్యవర్ధన్ తమ్ముడు అన్నో అరుణ్ అనే ఆయన్ని వాళ్ళు పట్టుకుని మా తమ్ముడి చేత బెదిరించి కిడ్నాప్ చేసి వంశీ వీళ్ళందరూ కూడా ఈ తప్పుడు స్టేట్మెంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇప్పించారని ఒక కట్టు కథను అల్లి అది కేసు పెట్టి తెల్లారి అరెస్ట్ చేశారంట. ఇది విచిత్రమైన విషయం. ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉండదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. వంశీ తెలుగుదేశంలో గెలిచాడు, తరువాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చి పోటీ చేశాడు. అందువల్ల వంశీ మీద చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కక్ష కట్టారు. మా పార్టీలో గెలిచాడు, మా పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళి పోటీ చేశాడు, మమ్మల్ని అనేక సందర్భాల్లో విమర్శించాడు. మా పార్టీలో ఉండి మా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మమ్మల్ని దూషించడం ఏమిటి, మమ్మల్ని రాజకీయ విమర్శ చేయటం అనేది ఏమిటి అని కక్షగట్టి అనేక పర్యాయాలు వారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో వంశీని ఎలిమినేట్ చేయాలని కూడా ప్రయత్నం చేసినటువంటి విషయాలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా న్యాయస్థానానికి వెళ్ళి వంశీ ప్రొటెక్షన్ తెచ్చుకోవడంతో ఇవాళ సడన్గా నిన్న సాయంత్రం మొన్న ఉదయం కేసు రిజిస్టర్ చేసి ఆ కేసుని ఇంకా ఆన్లైన్లో అప్లోడ్ కూడా చేయకోకుండా అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. రాత్రి లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది. ఇది అన్యాయం. పోలీసు వారు తెలుగుదేశం పార్టీ వారితో కుమ్మక్కై వంశీని అరెస్ట్ చేశారనే విషయాన్ని డీజీపీ గారికి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. అంతేకాదు, పొద్దు నుంచి ఎవరిని కలవనీలా. వారి సతీమణి వెళ్తుంటే ఆమెను అడ్డగించారు, ఆమెను వెళ్ళనీయలేదు. అడ్వకేట్స్ వెళ్ళి కలవాలని ప్రయత్నం చేశారు, న్యాయ సహాయం ఇద్దామని. ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి, దాని కథ ఏంటి తెలుసుకొని కోర్టులో ఆర్గ్యూ చేద్దామని. ఎక్యూజ్డ్ అనే వ్యక్తి, ఎక్యూజ్డ్ అంటే ఏంటి, నేరారోపణ చేయబడినవాడు. నేరారోపణ చేయబడిన వాడే తప్ప నేరస్తుడు కాదు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ చంద్రబాబు కూడా, ఎవరైనా, జగన్మోహన్ రెడ్డి గారని ఏదైనా. అయితే అలాంటి వ్యక్తిని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడి భీమవరం చెక్పోస్ట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 23 ఇసుక లారీలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు మరియు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అదుపులో తీసుకున్నామని అంటున్న స్థానిక రెవెన్యూ అధికారులు, పోలీసులు. ఒక ర్యాంప్ పేరుతో మరో ర్యాంపులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని చర్యలు చేపట్టిన అధికారులు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికార మదాన్ని తలకి ఎక్కించుకుందని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో దుర్మార్గాలు, అరాచకాలు ఎక్కువైపోయాయని, ఎవరికీ రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఖండిస్తుంది. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసినటువంటి విధానం, వారి భార్యని అవమానపరుస్తూ వారి భార్య ప్రయాణించేటటువంటి కారులో పోలీసులు వచ్చి కూర్చొని వారిని రకరకాల పోలీస్ స్టేషన్లకు తిప్పినటువంటి విధానం, ఇది చాలా జూచ్చాకరంగా ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంతకైనా దిగజారొచ్చా, చట్టాలని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అయినా చెయ్యొచ్చా అని చెప్పటానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా మనకు కనపడుతుంది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద గొడవ చేశారని 94 మంది మీద ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వల్లభనేని వంశీ గారి అనుచరుల మీద కేసులు కట్టడం,
44 మందిని జైళ్ళకు పంపటం, ఇంత చేసినా కానీ వీళ్ళ రాక్షస తత్వానికి సంతృప్తి చెందల. ఎలాగైనా కానీ ఈ వచ్చేటటువంటి వ్యతిరేకతని, ప్రజా వ్యతిరేకతని డైవర్ట్ చేయాలి. ప్రతి నెల ఒక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసి ఆ కేసులోనే ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయాలి. ఇది వారి పన్నాగం కాబట్టి పక్కా ప్రణాళికతోటి ఒక్కొక్క నెల మీరు గమనించినట్లయితే ఒక్కొక్క నెల ఒక్కొక్క కేసు. ఈ కేసులు పెడుతుంది ఎవరి మీద? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సానుభూతి పరుల మీద. ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, జనసేన నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నటువంటి విధానం, పోలీస్ వ్యవస్థని వారి జేబు సంస్థగా మార్చుకుంటున్నటువంటి తప్పుడు సంస్కృతి ఒకటా రెండా ప్రతిరోజు నిత్యకృత్యంగా మారిపోయాయి. ఏలూరులోని ఒక పెళ్లికి అటెండ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారిని, వారి అనుచరుల్ని ఎవరైనా ఒక బాధ్యత కలిగినటువంటి, ఒక హుందాతనం ఉన్నటువంటి, ప్రజాస్వామ్యానికి గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే ఆ చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి అలా మాట్లాడతాడా? ఎంత దుర్మార్గం, ఎంత అధికార మదం, ఎంత లెక్కలేనితనం, ఎంత పైశాచిక ఆనందం వారు పొందుతున్నారో ఆ బెస్ట్ ఎగ్జాంపుల్గానే ఆ కేసును చూడొచ్చు మనం. ఏకంగా ఒక ఎమ్మెల్యే ఒక కారు దగ్గరకు వచ్చి బండ బూతులు తిడుతూ అబ్బాయి చౌదరి గారి గ్రామాల్లో బెల్ట్ షాపులను అరికట్టాలని సిపిఎం నాయకుడు శుక్రవారం డిమాండ్ చేశారు. ఎక్కడ బెల్ట్ షాపులు పెట్టకూడదని, అలా పెడితే పీడీ యాక్ట్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినా ఎక్కడ కార్యరూపం దాచలేదన్నారు. లాభాల్లోని రోజు మద్యం అమ్మకాలంటువంటివి విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇది అరికట్టవలసినటువంటి ఎక్సైజ్ అధికారులు, సిండికేట్ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు విచ్చలవిడిగా వాళ్ళ ఖజానా నింపుకోవడం కోసం, లాభాల కోసం ఈరోజు తాగుబోతులు చేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలనేటువంటి రోజు చేపడతా ఉన్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. సిండికేట్గా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ లాభాల కోసం ఈరోజు వాళ్ళు ఎక్కడికక్కడ మద్యం బెల్ట్ షాపులు పెట్టి అమ్మకాలకి ఈరోజు చేస్తూ ఉంటే దానికి తానే తందానని చెప్పేసి ఎక్సైజ్ అధికారులు చేసి ఎక్కడికక్కడ చూసి చూడనట్టు వదిలేటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. ప్రభుత్వం మద్యం అనేటువంటిది మేము చౌక ధరకి ఇస్తామని చెప్పి మీరు నచ్చినట్టు పండగ చేసుకోండి అని చెప్పేసి మందుబాబులకు చెప్పి నిన్న మంగళవారం నాడు 15% అంటే 150 కోట్ల రూపాయలు మద్యం ధరలంటువంటి విపరీతంగా పెంచారు. దీని మీద మద్యం బాబులందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వం చెప్పింది ఒకటి, చేసింది ఒకటి ఈరోజు చేస్తూ ఉంది. మద్యం ధరలు విపరీతంగా పెంచడం అనేటువంటి దుర్మార్గం అని చెప్పేసి వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. రోజు తెచ్చుకున్నటువంటి కూల్ డబ్బుల్ని ఈరోజు మద్యానికే సరిపోవట్లేదు, మేము ఎలా బతకాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. ఇదొకటే కాదు, ఈరోజు